अधोनिचाविरस्यान्तेनाभ्याम वरदिष्टध्यान सर्वविद्यानामेश सर्वभूतानां ब्रह्मादिपरि ब्रह्मणादिपरि ब्रह्म शिवो मे अस्तु सदा शिवो वीरोक्ति दिव्यमन्त्रपुष्पाञ्जलिं समर्पयामि। ओम श्री स्वामी అందరికి ఇవ్వండి స్వామి గురుస్వామి. పరిమళగిరి అయ్యప్ప స్వామి గారి దేవస్థానంలో ఇప్పటికీ 13వ సంవత్సరం అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కొత్త సంవత్సర శుభవేళ స్వామివారి దర్శనం చేసుకొని ఇక్కడ తీర్థప్రసాదాలు స్వీకరించి వారి దీవెనలు పొందడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం అయ్యప్ప స్వామి దీవెన మన మహబూబ్నగర్ నియోజకవర్గ ప్రజలకు పట్టణ ప్రజలందరి మీద కూడా ఉండాలని చెప్పి ఆ స్వామివారిని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన ఆలయ కమిటీ పెద్దలు మిత్రులు మనోహర్ గారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. టీవీకి స్వాగతం. ప్రతి సంవత్సరం మేము ఇక్కడ 12 సంవత్సరాలు వెళ్ళి 13వ సంవత్సరం అన్నదానం చేస్తున్నాం. మన టీవీ వాళ్ళు కూడా ఎప్పుడు చేస్తుంటారు. ఇది కేవలం పరిమళగిరి అయ్యప్ప అన్నదాన కమిటీ ద్వారానే నిర్వర్తిస్తున్నాం. ఈ అన్నదానాన్ని శాశ్వత దాతల సహకారంతోనే, శాశ్వత దాతలు అంటే ఒక్కొక్కరు 25,000 లక్షలు ప్లాట్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ అమౌంట్తోనే మేము ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా దాంతోపాటు నేటి దాతలు అంటే 5,000 6,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళని నేటి దాతలు అంటారు. వాళ్ళతో చేస్తున్నాం. ఈ సంవత్సరం దాదాపు 8,000 చిల్లర అయ్యప్పలు ఇవాళ ఆఖరి రోజు 49 రోజులు అయింది మేము అన్నదానం చేయబట్టి. ఈ 49 రోజులు ఈ నిర్వికంగా ఎలాంటి ఆటంకం లేకుండా ఇవ్వడం చేయడం జరుగుతుంది. అయితే దీనికి ఒక కమిటీ ఉంది. ఆ కమిటీ ఏదంటే మన కమిటీ పరిమళగిరి అన్నదాన కమిటీ అధ్యక్షులు వేణుగోపాల స్వామి, జనరల్ సెక్రటరీ శశిధరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ నేను, నా పేరు నారాయణ స్వామి, ట్రెజరర్ స్వామి రాఘవేంద్ర రెడ్డి స్వామి, జాయింట్ సెక్రటరీ మనోహర్ స్వామి. ఈసారి కంప్లీట్గా ఈ 49 రోజులు బాధ్యత మొత్తం మనోహర్ స్వామి పైనే ఉన్నది. తర్వాత శ్రీనివాసులు జాయింట్ సెక్రటరీ, కొంతమంది వైస్ ప్రెసిడెంట్లు కూడా ఉన్నారు చాలామంది. దీని ద్వారా అనేక రకాల కార్యక్రమాలు చేపట్టుకుంటూ ఈ అన్నదాన కార్యక్రమం పోయిన సంవత్సరం కూడా మేము అయ్యప్పకు అన్నదాన కమిటీ తరఫున అయ్యప్ప కొండ మీద 25వ సంవత్సరం సందర్భంగా 50,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ అన్నదానం మేము మా ఉద్దేశం ఏంటంటే ఎటు తిరిగి ఈ అన్నదానాన్ని కొనసాగించాలనేది ఆలోచన. స్వామి గతంలో అయ్యప్పలకు అన్నం భోజనం చేసేది చాలా ఇబ్బంది ఉండే. వేరే ప్రాంతం వాళ్ళు వచ్చి ఇక్కడ భోజనం చేయాలంటే చాలా ఇబ్బంది ఉండే. కాబట్టి ఆలోచనతో 13 సంవత్సరాల కిందట ఇక్కడ స్టార్ట్ చేసినాము. ఎలాంటి ఇబ్బంది లేకుండా నడుస్తుంది. ఇక పైన జీవితాంతం కూడా నడుస్తుందని మా కమిటీకి వెళ్ళి ఆశిస్తున్నాం. సంవత్సరంలో మన ఈ గుడిని నిర్మించి, నా పేరు ప్రతాప్ రెడ్డి, ఈ గుడి ధర్మకర్తలు. దీన్ని మొట్టమొదటి 1972లో మా నాన్నగారు ఇక్కడ ఈ గుడిని నిర్మించడం జరిగింది. 72లో మొట్టమొదటి ఇక్కడ ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించడం జరిగింది. 91లో ఇక్కడ మన అయ్యప్ప స్వామిని ప్రతిష్ఠించడం జరిగింది. గత 30 సంవత్సరాలు అయ్యప్ప దీక్ష తీసుకుంటూ ఉండి ఇక్కడ ఒక గురుస్వామి ఆదేశాల మేరకు గుడి కట్టాలి అని నిర్ణయం తీసుకొని గుడి కట్టడం జరిగింది. 91లో ఇక్కడ అయ్యప్ప స్వామి గుడి కట్టడం జరిగింది. ఒక 12 సంవత్సరాల నుంచి 13వ సంవత్సరం 12 సంవత్సరాల నుండి అన్నదాన కార్యక్రమం పెట్టడం జరుగుతుంది. అది ఈ సందర్భంలో నేను చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉంది. అదిగాక శివస్వాములకు కూడా అన్నదాన కార్యక్రమం చేస్తుంది. శివరాత్రి కొద్ది 41 రోజు ముందు నుండి శివస్వాములకు అన్నదానం చేస్తుంది. ఈ అయ్యప్ప స్వాములకు అన్నదాన కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా ఈ అన్నదానాన్ని జరపడం జరుగుతుంది. కానీ శివస్వాములకు మాత్రం నా ప్రత్యేకంగా గుడి తరఫు నుండి నేనే ఆలయ ధర్మకర్తగా నాన్న పర్వం చనిపోయిన తర్వాత నేనే దీన్ని టేకప్ చేసి 6 సంవత్సరాలు లీవ్ చేశాను. శివస్వాములకు అన్నదాన కార్యక్రమం నేను నడిపిస్తాను. ఇది 6వ సంవత్సరము. ఈ సంవత్సరం కూడా నడిపిస్తాను. ఈ సంవత్సరం శివరాత్రి కొద్ది ఒక 41 రోజు ముందరసారి జరుగుతుంది. దానికి ఇంకా ఎక్కువ వస్తుంది. 350 400 మందికి రోజు అన్నదానం చేయడం జరుగుతుంది. అది ఆ దైవ కృపానికి ఆ భగవంతుడు నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు నేను చాలా గర్వపడుతున్నాను.